హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెర్రీ అండ్ పూర్ణి వీలాగ్ ఛానల్. ఇప్పుడు మనం సుంకేజ్ల బ్యారేజ్ గురించి తెలుసుకుందాం. ఇది కర్నూలు నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తుంగభద్ర నదిపై నిర్మించడం జరిగింది. 1861లో బ్రిటిష్ వాళ్ళు ఇది నిర్మించారు. సో ఇది బాగుంటుంది ఫ్రెండ్స్, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. మేము వీకెండ్లో వెళ్ళాము ఇక్కడికి పిల్లలను తీసుకొని. చూశారు కదా, ఇది గేట్లకి ఇటువైపు గేట్లు ఉన్నటువంటి సైడు వాటర్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది పిక్నిక్ లాగా వచ్చారు. మేము ఇక్కడికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసాము. చాలామంది ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడే తింటున్నారు. సో వాటర్ కూడా చాలా బాగున్నాయి. అయితే కొద్దిగా డస్ట్ అది ఇది వేయడం జరిగింది ఇక్కడ. సో మిగతా అంతా చాలా బాగుంది. చూశారు కదా, ఇక్కడ వెహికల్స్ అన్నీ ఉన్నాయి. సో మా పిల్లలు అయితే చాలా ఆడుకున్నారు ఇక్కడ. చెర్రీ పూర్ణి బాగా ఆడుకున్నారు ఇక్కడ. సో చూశారు కదా, వాటర్ ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. బట్ మేము పిల్లలకి ఎక్స్ట్రా డ్రెస్ అయితే తీసుకెళ్ళలేదు, అందుకనేసి వాళ్ళను దింపలేదు వాటర్లోకి. వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో చాలా బాగుంది ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకునేందుకు. కర్నూలుకి దగ్గరలో ఉంటే వాళ్ళు విజిట్ చేయడానికి మంచి ప్లేస్. అక్కడ నుంచి మేము వచ్చే దారిలో పిల్లల్ని బుల్లక్ కార్ట్ ఎద్దుల బండి పైన కూర్చోబెట్టడం జరిగింది. వాళ్ళు ఎద్దుల బండిలో చాలా ఆనందంగా వెళ్ళారు. ఎందుకంటే మేము ఊరికి వెళ్తే మా ఊర్లో కూడా మా పొలాల్లోకి ఎద్దుల బండిలో వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ పిల్లల్ని అందరిని ఎక్కించాము. చూసారు కదా, చాలా ఆనందంగా ఉన్నారు. మేము వెనక కారులో అలాగే ఫాలో అవుతూ వెళ్ళాము వాళ్ళని. చాలా ఎంజాయ్ చేశారు. చుట్టూ పొలాలు. సో వెళ్ళే వాళ్ళంతా పిల్లలకి వెళ్ళే చూస్తున్నారు. సో ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం ఎక్కారు, మా పిల్లలు కూడా. చెర్రీ పూర్ణి కూడా ఫస్ట్ టైం. అలాగే మా బామర్ది పిల్లలు వచ్చారు ఇక్కడికి. సో అందరం కలిసి వెళ్ళాము. అటు ఇటు వరి పొలాలు, అలాగే మిరప, జొన్న ఇలాంటివి వేయడం జరిగింది. సో పక్కన ఉంది కదా, దాన్ని జమ్ము అంటాం. మనము వాటిని షెడ్డులు వేయనికంటే కొట్టాలు అంటాము, కొందరు గుడిసెలు అంటారు. గుడిసెల పైన వేయడానికి యూజ్ చేస్తారు దీన్ని. ఈ సైడ్ పెరిగింది కదా, దాన్ని ఎండబెట్టి వాటర్లో నానబెట్టిన తర్వాత మళ్ళీ ఆరబెట్టి దాంతో వేయడం జరుగుతుంది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. 24 కిలోమీటర్లు మేము వెళ్ళిన ప్లేస్ నుంచి, అంటే కర్నూలు నుంచి. చాలా బాగుంది. పక్కనే మనకి గంగమ్మ టెంపుల్ ఉంటుంది, గంగాదేవి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మనం ఆ డ్యామ్కి పక్కనే ఫిష్ ఫ్రై అలా చేస్తూ ఉంటారు. ఆ ఫిష్ ఫ్రై కూడా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఫిష్ కూడా తీసుకోవచ్చు. ఫ్రెష్గా డ్యామ్లో నుంచి తీసుకొచ్చి అక్కడే అమ్మడం జరుగుతుంది. చాలా బాగున్నాయి ఫిష్ కూడా. సో నాన్ వెజ్ ప్రియులకి చాలా బాగుంటుంది. సో వెజిటేరియన్స్కి అయితే మీరు ఫుడ్ తీసుకెళ్ళండి. నాన్ వెజిటేరియన్స్ కూడా అక్కడ హోటల్స్ అయితే ఉన్నాయి డ్యామ్కి ముందు. సో డ్యామ్ దగ్గర, అంటే బ్యారేజ్ దగ్గర అయితే ఎలాంటి హోటల్స్ లేవు. అక్కడ కోతులు అయితే ఉన్నాయి, మంకీస్. సో మీరు ఫుడ్ ఏదైనా తీసుకువెళ్తే పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి, అవి పట్టుకుని వెళ్తున్నాయి. సో పిల్లలు చూసారు కదా, చాలా ఆనందంగా ఉన్నారు బండి పైన. సో ఫస్ట్ టైం వీళ్ళు బండి ఎక్కడం. సో పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇది పెద్ద వింతేమి కాదు. బట్ సిటీస్లో పెరిగే వాళ్ళకి, అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. సో మేము కూడా చిన్నప్పుడు ఇలాగే వెళ్ళే వాళ్ళం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మేము దారిలో వచ్చే సమయంలో జొన్న సేను, అంటే జావర్ ఉంటుంది కదా, జొన్న రొట్టెలు ఫేమస్ మాకు రాయలసీమకి. సో జొన్న పొలంలోకి వెళ్ళడం జరిగింది. పొలంలో వాళ్ళకు చూపించడం జరిగింది. అలాగే కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నారు ఇక్కడ పిల్లలు చాలా ఆనందంగా. సో వాళ్ళు చూశారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఏంటి ఈ జొన్న ఏ రకము, ఎలా ఉంటుంది.
సో అవి కూడా స్వీట్ ఉంటాయి. పైన గింజలు అవి లేతగా ఉన్నప్పుడు. సో అవి కూడా తిని చూశారు. సో పిల్లలైతే చాలా ఆనందంగా గడిపారు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.